రాధిక గారికి నమస్కారం. అమ్మ బాగున్నారా? రాస్కల్ కనిపించావా? రాధిక గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? రఘుమాస్ గారు హౌ ఆర్ యు? సూపర్ సార్. ముఖ్యంగా సుధీర్ హౌ ఆర్ యు? డాడ్ ఐ లవ్ యూ. హరీష్ శంకర్ సార్ నీకు చాలా పెద్ద పరీక్ష ఉంది. రిలీజ్ కాబోతుంది నీది ఉస్తాద్. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ గైస్. రాస్కల్ అనవసరంగా నా సస్పెన్స్ పాడు చేసింది మా నిహారిక. ఓకే థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గబ్బర్ సింగ్ అప్పుడు రికగ్నైజ్ చేయకుండా ఉండు. నేను వస్తున్నా, లోపలికి వస్తాను. చాలా మందికి తెలీదు, బట్ చెప్పి కూడా చాలా రోజులు అయిండొచ్చు. గబ్బర్ సింగ్ సినిమా జరగడానికి ఫస్ట్ రీజన్ నాగబాబు గారు. హరీష్ వాళ్ళందరూ ఇంకా ఇండస్ట్రీకి రాకముందు అందరం కలిసి వాళ్ళ బ్రహ్మచారుల రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అది గుర్తు. మీరు కూడా బ్రహ్మచారిలాగే బిహేవ్ చేసేవాళ్ళు. నాగబాబు గారికి అందరికీ తెలుసు, చాలా పుస్తకాలు చదువుతుంటారు. సో మేము ఇద్దరం కలిసినప్పుడు మా ప్రయాణం మోర్ ఆఫ్ ఫిలిమ్స్ తో పాటు మోర్ ఆఫ్ లిటరేచర్, పోయిటరీ, లిరిక్స్, సో అలా స్టార్ట్ అయింది. సో దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇంప్రెస్ చేయడం మొదలెట్టా. శంకర్ నువ్వు నాకు ఏదైనా క్యారెక్టర్ ఇప్పా ఫ్యూచర్ లో? సుబ్రహ్మణ్య శైలు, షాక్, మిరపకాయ అన్ని సినిమాల్లో ఉన్నారు. అసలు నాగబాబు గారు లేకుండా ఎప్పుడు తీలా ఈ మధ్య. థ్యాంక్ యూ. సో ఐఎమ్ గోయింగ్ టు కాంపన్సేట్ దిస్ సార్. ఫర్దర్ గా ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నారు, అయ్ బాబోయ్. డైరెక్టర్ గారికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇస్తా అన్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్రొడ్యూసర్ కి అడ్వాన్స్ ఇచ్చేదే ఆ ప్రొడ్యూసర్. కాదు, నాగబాబు ఇందాక స్టేజ్ మీదకి వచ్చి అక్కడ ఏమన్నారు, సార్ ఏంటి మీరు వచ్చారు అంటే 10 రోజులైంది పాపని చూసి అన్నారు. పాప అంత బిజీ, మరి అర్థం చేసుకోండి. అంటే మేము కూడా బిజీగా ఉండి కలలేకపోయాం. అది కూడా వేరే సంగతి. నిజంరా అక్కడ ఏదో ఆయన ఎమోషన్ వర్కౌట్ చేస్తున్నారు, వర్కౌట్ చేయనివచ్చు కదా. మేము కూడా బిజీగా ఉన్నా చెప్పాలి కదా. ఎవరి బిల్డప్ వాళ్ళు ఇచ్చుకోవాలి కదా. ఆయన నాకు ఎలివేషన్ ఇస్తుంటే ఇది తీసుకోవచ్చు కదా. ఎలివేషన్ అంటే గుర్తొచ్చింది. కే అంటే కొణిదెల మాత్రమే కాదు, కష్టం కూడా. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి నేను కూడా ఒక ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మీ పర్మిషన్ తోని ఒక 2 మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాం మేము. ఓకే, ఎవరి కాన్వాయ్ వెళ్తుంటే కాలం కూడా ఆగి తిరిగి చూస్తుందో, ఏ ఊరేగింపుకి ఆ గగనం కూడా గొడుగు పడుతుందో, ఆ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరికి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఒక్కరికి మాత్రమే భక్తులు ఉంటారు. తిరిగి లేచి కలబడ్డాడు, తిరుగులేని నాయకుడిగా నిలబడ్డాడు. ఆయన ఏసీలు వదిలి రోడ్డు ఎక్కితేనే ఎన్నో ఊళ్ళకి రోడ్లు వచ్చాయి. ఆయన ఎండలో తిరిగితేనే ఎన్నో కుటుంబాలకి నీడ దొరికింది. చేసిన ఎన్నో సాయాలు ఆయన పెన్నుకు తప్ప 3వ కన్నుకు కూడా తెలియకుండా చేశారు. కఠోర దీక్షతో ఏ పనిలో అయినా మనం గట్టిగా ట్రై చేస్తూ ముందుకెళ్తుంటే మనల్ని ఎవడరా ఆపేది? ఏ మాట ప్రతి తెలుగువాడు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నాడో అదే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను. సూపర్ సుధీర్, సూపర్. సార్, చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఆ టెన్షన్స్ అన్ని మర్చిపోయేలాగా ఈ గంట సేపు ఇక్కడ ఉన్నాను. టైం అయిపోయింది, మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ టెన్షన్ పడే టైం వచ్చింది. థ్యాంక్ యూ. సీ యూ సమీరా. సీయండి. బాయ్. Give it up for హరీష్ శంకర్ గారు. కాదు, నిహారిక ఉండమంటే ఉండాలి. అదే వెళ్ళిపోతుంది. ప్రొడ్యూసర్ గారు మీరు ఏంటండి నాన్న ప్లీజ్. అది అలా అడిగితే వస్తా. అలా అడగాలి కదా.